గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. మకర రాశి వారికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే మకర రాశి వారు పుట్టినప్పటి నుంచి కూడా మరణించే వరకు కూడా వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వీళ్ళ యొక్క సంపూర్ణ స్వరూప స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి, వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగులు ఏమిటి, లక్కీ నెంబర్స్ ఏమిటి, ఏ వారాలు కలిసి వస్తాయి, ఇలాంటి సంపూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎవరెవరు ఈ మకర రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ మకర రాశిలోకి వస్తారు. అయితే ఒకవేళ మీకు జాతకం లేకపోయినా, నక్షత్రం తెలియకపోయినా, పేరును బట్టి చూసుకునేవారు ఉంటే కనుక మీ పేరులో మొట్టమొదటి అక్షరం బో, జా, జీ, జూ, జే, ఖ, గా, గి ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మకర రాశి అవుతుంది చూసుకోండి. అయితే ఈ మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. వీళ్ళకి ఆలోచన శక్తి చాలా గొప్పది అని చెప్పొచ్చు. భవిష్యత్తు గురించి బాగా అంచనా వేయగలుగుతారు. అలాగే ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య గురించి బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వీళ్ళకి తెలివితేటలు విపరీతంగా ఉంటాయి. వీళ్ళ తెలివితేటలే వీళ్ళ పెట్టుబడులు అవుతాయి. వీళ్ళు డబ్బులతో సంబంధం లేకుండా వీళ్ళ ఆలోచనల ద్వారా, తెలివితేటల ద్వారా, మాట తీరు ద్వారా బాగా సంపాదించుకోగలుగుతారు. అంటే ఐడియాల ద్వారా. అలాగే వీళ్ళు ఏ ఆదాయం లేకపోయినా పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు సాధించగలుగుతారు. పెట్టుబడి అవసరం లేని వ్యాపారాలు కూడా చేయగలుగుతారు. అంటే బ్రోకరేజ్ కానీ, మీడియేటింగ్ కానీ, మేనేజ్మెంట్ కానీ ఇలాంటి స్కిల్స్ విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళకి విపరీతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. వీళ్ళకి తెలివితేటలతో పాటుగా ఏదైనా ఒకసారి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుంటే అది జీవితాంతం మర్చిపోకుండా ఉంటారు. అంత జ్ఞాపక శక్తి ఉంటుంది. అందుకనే చదువులో చాలా తొందరగా ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి విపరీతమైనటువంటి అందం ఉంటుంది అని చెప్పచ్చు. వీళ్ళ అందంతో చాలా మందిని ఆకర్షించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళకి రంగు చామంచాయితో రంగుతో కూడుకున్నటువంటి యొక్క శారీరకపరమైనటువంటి రంగు ఉంటుంది వీళ్ళకి. అయితే వీళ్ళు చాలా అందంగా, ప్రకాశవంతంగా, సౌందర్యంగా కనిపిస్తూ ఉంటారు. సౌందర్య లేపనాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. బట్టలు, ఖరీదైన వస్తువులు బాగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అందానికి సంబంధించిన విషయంలో బాగా ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు వీళ్ళు. అలాగే బాగా ఎత్తుంటారు కానీ సామాన్యమైన ఎత్తుంటారు అని చెప్పచ్చు. అయితే శరీరం విపరీతమైన ఉబకాయాలు ఉండవు. చూడడానికి చాలా నాజుగ్గా, అందంగా కనపడుతూ ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళు కొంచెం అనేక రకాల పరిస్థితుల యొక్క ప్రభావాల వల్ల సమయస్ఫూర్తితోటి అక్కడక్కడ అబద్ధాలు చెప్పడం కానీ, లేదా కొన్ని రకాల పరిస్థితులను బట్టి మాటలు మార్చడం కానీ చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే ఆ పని అవడం కోసం ఎలాగైనా మాట్లాడతారు, ఎలాగైనా సరే వాళ్ళ యొక్క పరిస్థితిని మార్చుకోగలుగుతూ ఉంటారు. అలాగే వీళ్ళు ఏదైనా ఒక పని కోసం వెళితే ఆ పని పూర్తయ్యేదాకా వెనక్కి రారని చెప్పచ్చు. వీళ్ళకి పట్టుదల లేదా శ్రమ బాగా ఎక్కువ. కాకపోతే ఎంత ప్రయత్నం చేసినా వీళ్ళకు కొన్ని రకాల పనులు మాత్రం ఆటంకాలు, విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. అయినా సరే వీళ్ళు పట్టుదలతో మళ్ళీ ప్రయత్నం చేస్తారే తప్ప ఏదో పని అవ్వటం లేదు కదా అని వదిలిపెట్టేసేటటువంటి స్వభావం వీళ్ళకు ఉండదు. అయితే వీళ్ళలో కొంతమందికి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యల యొక్క ప్రభావం మాత్రం చిన్నప్పటి నుంచి కొంచెం వేధిస్తూ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా బాగా కష్టజీవులు, బాగా కష్టపడి పైకి రావాలనుకుంటారు. శ్రమించే తత్వం వీళ్ళకి బాగా ఉంటుంది. బద్ధకం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే కష్టపడి పైకి రావాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనేటటువంటి తపన బాగా ఉంటుంది. పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆదాయంతో కానీ, లేదా ఏదో ఎవరో సంపాదించిన డబ్బులతో కానీ బతకాలనుకోరు. మీ అంతటా మీరే మీ కాళ్ళ మీద మీరు బతకాలి అనుకుంటారు. తద్వారా మీకు ఏమిటంటే చిన్నప్పటి నుంచి కష్టం ఎక్కువగా ఉంటుంది, సుఖం తక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు. అయితే వీళ్ళకి ప్రయాణాలంటే బాగా ఆసక్తి ఎక్కువ. తరచూ అనేక రకాల ప్రయాణాలు చేయడం, విందు వినోదాలకు ఎక్కువగా హాజరవుతూ ఉండడం, ఫంక్షన్లను బాగా ఇష్టపడుతూ ఉండడం, విందు వినోదాల్లోనూ లేదా కొన్ని రకాల విహారయాత్రలు చేయడానికి ఇష్టపడడం, తీర్థయాత్రలు చేయడానికి ఇష్టపడడం, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తోటి కానీ ప్రయాణాలు చేయడానికి ఇష్టపడడం లాంటివి ఎక్కువ చేస్తుంటారు. అందులో వీళ్ళు ఎక్కువగా ప్రధానంగా అనేక రకాల రాష్ట్రాలు తిరుగుతారని చెప్పచ్చు. అనేక కొత్త ప్రాంతాలు చూడడం అంటే వీళ్ళకి చాలా బాగా ఇష్టం. విదేశాలు వెళ్ళడం అంటే చాలా ఇష్టం. విదేశాల్లో స్థిరపడడం కూడా చాలా ఇష్టపడడం. వీళ్ళకి విదేశాల్లో గృహాలు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. విదేశీ ప్రయాణాల విషయాల్లో వీళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. వీళ్ళకి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, చదువుకోవడానికి కానీ, విదేశాలు వెళ్ళడానికి మంచి అవకాశాలు వస్తాయి వీళ్ళకి. వీళ్ళు అనేక రకాల కార్యసాధకులు అని చెప్పచ్చు. వీళ్ళు ఒక రకం కాదు, అనేక రకాల పనులు నేర్చుకుంటారు. వీళ్ళకి స్కిల్స్ బాగా ఎక్కువ. అంటే అనేక రకాల పనులు నేర్చుకోవడం, అనేక రకాల విద్యలు నేర్చుకోవడం,
అనేక రకాల వ్యాపారాలు చేయగలగడం, అనేక రకాల వ్యవహారాలు నడపగలగడం వీళ్ళకి బాగా అనుభవంతో ఉంటుంది. వీళ్ళు ఏమిట్రా అంటే ఎప్పుడు ఒక దాని మీద మాత్రం నిలబడరు. పరిపరి విధాల ఆలోచనలు మారిపోతూ ఉంటాయి వీళ్ళకి. కాసేపు ఒక నిర్ణయం తీసుకుంటే మళ్ళీ కాసేపు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ రకంగా ఆలోచనలు మారుతూ ఉంటాయి వీళ్ళకి క్రమశిక్షణ అనేది చాలా ఇష్టం. ఏ పని ఏ సమయానికి ఎక్కడ చేయాలో ఆ పని ఆ సమయానికి చేసేయాలి. చేయకపోతే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఆ రకంగా పని అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుంటారే తప్ప రెస్ట్ తీసుకుని పని చేయాలనుకోరు. తద్వారా ఏమిటంటే కనుక వీళ్ళకి పని యొక్క ప్రాముఖ్యత చాలా తెలుసు. పని కోసం బాగా తపన పడుతూ ఉంటారని చెప్పచ్చు. అలాగే ఏ విషయమైనా సరే డబ్బు కోసము లాభం కోసమే చేస్తారు తప్ప కాలక్షేపం పనులు మీరు చేయరు. ఈ పని చేస్తే నాకేంటి అనేటటువంటి లక్షణం స్వభావం వీళ్ళకుంటాయి. వీళ్ళకి డబ్బు సంపాదించాలన్న కోరిక విపరీతంగా ఉంటుంది. అలాగే ఊరికే ఏ పనులు చేయరని చెప్పచ్చు. అలాగే వీళ్ళ టైంను వీళ్ళు వేస్ట్ చేసుకోరని కూడా చెప్పచ్చు. అలాగే ఎవరిని పడితే వాళ్ళని నమ్మరు. వీళ్ళు ఎవరినైనా నమ్మాలంటే కనుక బాగా ఆలోచిస్తారు, టెస్ట్ చేసుకుంటారు వాళ్ళని వారు. తద్వారా నమ్ముతారే తప్ప ఊరికే ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయడము, మోసపడాలనే లక్షణాలు ఉండవు. అయినా కూడా వీళ్ళ జీవితంలో నమ్మక ద్రోహాలు ఎదురవుతూ ఉంటాయి ఎంత జాగ్రత్త పడినా సరే. కొన్ని రకాల విషయాల్లో, ప్రేమ వ్యవహార విషయాల్లో కానీ, స్నేహం విషయాల్లో కానీ మిమ్మల్ని వాడుకుని వదిలేసే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. వీళ్ళకి యుక్త వయసులో కొంచెం ప్రేమ వ్యవహారాలు చాలా ఎక్కువగా సాగుతాయని చెప్పచ్చు. కానీ ప్రేమించిన వ్యక్తులు దూరం అవ్వడం కానీ, లేదా అభిప్రాయ భేదాలు రావడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అనేక రకాల కారణాల చేత వివాహం కోసం వీళ్ళు ప్రయత్నం చేసినా అనుకున్న వ్యక్తులతో వివాహం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. కాకపోతే ప్రేమ వ్యవహారాల్లో చాలా ఎక్కువగా చాలా అనుబంధంతో ఉంటారని చెప్పచ్చు. అనేక రకాల కోరికలు తీర్చుకుంటూ ఉంటారని చెప్పచ్చు. వీళ్ళకి స్త్రీలన్నా పురుషులన్నా, స్త్రీలకు పురుషులన్నా పురుషులకి స్త్రీలన్నా విపరీతమైన వ్యామోహం ఉంటుంది. కామవాంఛలు, కామ కోరికలు విపరీతంగా ఉంటాయి. లగ్జరీ లైఫ్ అనుభవించాలని కోరికలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. గొప్పవారిగా బతకాలని ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే పదవులు అధిరోహించాలనే తపన బాగా ఉంటుంది. అలాగే ఖరీదైన వాహనాల్లో తిరగాలనేటటువంటి కోరికలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా వీళ్ళకి సుఖమన్నా, భోగమన్నా, ఆనందమన్నా, లగ్జరీ లైఫ్ అన్నా చాలా ఇష్టపడతారు. విందు వినోదాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా చదువుకునే వయసులో ఈ విందు వినోదాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చదువు రంగా ఇబ్బంది పడుతుంది అని చెప్పచ్చు. అయినా సరే మీరు ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఎదుటివారి యొక్క అభిప్రాయాన్ని తీసుకుని తద్వారా మీ జీవితంలో మార్పులు కూడా తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తారని చెప్పచ్చు. అలాగే ఏ పని చేసినా తెలివితేటలతోటి, సామర్థ్యంతో చేస్తారు. ఒక పని చేయాలంటే 10 సార్లు ఆలోచించి ఆ పని చేస్తారు మీరు. తద్వారా చాలా రకాల పనులు మీ జీవితంలో సక్సెస్ అవుతాయి. కాకపోతే మీ జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కానీ, లేదా కొంతమంది చెడు సలహాలు ఇచ్చే వాళ్ళ మాటలు వినడం కానీ, అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందాలని కానీ, లేదా దురాశ వల్ల కానీ నష్టపోతారు మీరు. కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ, లేదా వ్యవహారాల్లో కానీ ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి. షేర్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, బెట్టింగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అలాంటి విషయాల్లో అసలు మీరు చాలా నష్టపోతారు. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికైనా డబ్బులు అప్పిచ్చేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే చాలాసార్లు మీరు అప్పిచ్చి మోసపోతూ ఉంటారు, లేదా డబ్బులు వెనక్కి రావు, మొండి బాకాయలుగా తయారవుతూ ఉంటాయి. అయితే మీరు కొన్ని రకాల పనులు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి చేస్తారు. అలాగే ఏ పని చేయలేనటువంటి పరిస్థితి వస్తే కనుక మీరు ఆలోచనతోటైనా సరే ఆ పని చేయగలుగుతారు. అంటే ఎవరో ఒకళ్ళ ద్వారా పని చేయించగలుగుతారు. మీకు ఆ సామర్థ్యం ఉంటుంది. అలాగే అందరినీ మాట తీరుతో ఆకట్టుకోగలుగుతారు మీరు. అయితే మీరు మాత్రం ఎవరి మాట వినరు అని చెప్పచ్చు. అందరి మాట వింటారే తప్ప అది ఆచరించరు. మీరు అనుకున్నదే చేస్తారు. ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే సలహాలు వింటారు తప్ప మీరు అనుకున్నదే చేస్తారు చివరికి. అది మీలో ఉండే గొప్ప లక్షణం. అయితే మీరు బాగా ఐశ్వర్యం కోసం బాగా ప్రాకులాడతారని చెప్పచ్చు. చిన్నతనంలోనూ లేదా యుక్త వయసులోనే పెద్దగా ఐశ్వర్యం లేకపోయినా మీకు వివాహానంతర జీవితంలో ఐశ్వర్యం బ్రహ్మాండంగా వస్తుంది. అలాగే భోగాలు, సుఖాలు బాగా అనుభవించాలని తపన బాగా ఉంటుంది. మీకు ప్రధానంగా సిరికి, సంపదకి, ఐశ్వర్యానికి లోటు ఉండదని చెప్పచ్చు. అయితే పుట్టుకతో ధనవంతులు కాకపోయినా మధ్య వయసు వచ్చేసి మాత్రం మంచి ధనవంతులు అవుతారు. అలాగే డబ్బు బాగా సంపాదిస్తారు, డబ్బులు బాగా కొదువు పెడతారు. ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం కానీ, స్థలాలు కొనడం కానీ, పొలాలు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, బంగారం కొనడం కానీ, ఖరీదైన వాహనాలు కొనడం కానీ, ఈ విషయాల్లో బాగా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు చేస్తారని చెప్పచ్చు. మీకు సంపాదన చాలా బ్రహ్మాండంగా సాగుతుంది మీకు. కాకపోతే ఒకానొక సమయంలో రుణబాధల యొక్క ప్రభావం మాత్రం మీ జీవితంలో బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అలాగే తప్పుడు నిర్ణయాల వల్ల కానీ, లేదా ఎక్కువగా రుణాలు చేయడం వల్ల కానీ మీ జీవితంలో ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి. కాబట్టి రుణ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అయితే మీ వల్ల మీ కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయని చెప్పచ్చు. తండ్రికి మంచి కీర్తి వస్తుంది, కుటుంబానికి గౌరవం వస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల కోసం బాగా ప్రాకులాడతారు, వాళ్ళ కోసం బాగా తపన పడతారు, కుటుంబానికి ఎక్కువ వాల్యూ ఇస్తారు, కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, కుటుంబం కోసం విపరీతంగా ఖర్చులు పెడతారు. కుటుంబంలో ఎవరికైనా సమస్య ఉంటే కనుక మీరు చాలా చక్కగా దాన్ని నెరవేరుస్తారు, ఆ సమస్యలు తీరుస్తారు. అలాంటి లక్షణాలు
పెద్దరిక స్వభావము, అలాగే ఒక రకమైనటువంటి బాధ్యతాయుతంగా మెలిగేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి మీకు. అయితే సంఘంలో మంచి ప్రత్యేక స్థానం ఉంటుంది మీకు. సంఘంలో చాలా గౌరవం ఉంటుంది. అందరూ కూడా మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. మీరు చేసే పనులకు కానీ లేదా మీ యొక్క టాలెంట్ కానీ బాగా మెచ్చుకుంటారు. అయితే మీకు చదువు అంటే చాలా బాగా ఇష్టం, కానీ చదువుకునేటటువంటి సమయంలో ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది మీకు. కానీ మీకు బాగా చదువు అంటే బాగా ఇష్టం, చదువు ద్వారా ఉద్యోగాలు సంపాదించడం అంటే చాలా ఇష్టం, టెక్నాలజీ అంటే చాలా ఇష్టం, కంప్యూటర్ పరమైన విద్యలు అంటే చాలా ఇష్టం, కంప్యూటర్ కోర్సులు అంటే చాలా ఇష్టం, అలాగే ఈ ఎడిటింగ్కి సంబంధించినటువంటి వ్యక్తి కూడా చాలా బాగా ఇష్టపడుతుంటారు మీరు. అలాగే మెకానికల్ ఫీల్డ్లో కూడా బాగా రాణిస్తారని చెప్పొచ్చు. యంత్ర పరికరాలు కానీ వాటికి సంబంధించినటువంటి తయారు చేయడాలు కానీ లేదా ఇంజనీరింగ్ వ్యవస్థ కానీ చాలా బాగా ఇష్టపడతారు మీరు. మీకు అనేక రకాల డిగ్రీలు పొందే అవకాశాలు బాగా కనపడుతూ ఉంటాయి. అయితే విద్యాపరంగా మాత్రం చాలా మంచి స్థాయిలోకి వెళ్తారని చెప్పొచ్చు. మంచి అధికారాలు పొందగలుగుతారు. మీకు మంచి మంచి గవర్నమెంట్ పరమైన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, విదేశాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, ప్రైవేట్ రంగాల్లో కూడా మంచి స్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా ఒకసారి ఉద్యోగంలో జాయిన్ అయితే అంత తొందరగా మీకు ఉద్యోగాలు పోవు. ఎందుకంటే మీ టాలెంట్ తోటి అక్కడ బాగా పాతుకుపోయే అవకాశాలు ఉంటుంటాయి. కాకపోతే కొంత ఎవరో ఒకళ్ళు ఈర్ష్యాద్వేషంతో మిమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా కొంచెం ఇబ్బంది అయితే మాత్రం పడతారు. మీకు ఉద్యోగాల్లో విపరీతమైన మెంటల్ టెన్షన్లు ఉంటాయి, కానీ వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. అలాగే మీకు సోదరీమణులతో చక్కని అభినభావ సంబంధం ఉంటుంది, పరస్పర సహకారం ఉంటుంది మీకు. కాకపోతే ఒకానొక పరిస్థితుల్లో ఏమిటంటే కనుక చిన్న చిన్న వివాదాలు మాత్రం మిమ్మల్ని కలచివేస్తూ ఉంటాయి. మీలో ధీర పరాక్రమవంతమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఏదైనా సమస్య వచ్చినా గొడవ వచ్చినా ముందుగా వెళ్ళి దాన్ని పరిష్కరిస్తారు, లేదా ఎవరికైనా ఆపద వస్తే కనుక ముందుగా ఆదుకుంటారు. అలాగే ఏదైనా ఉద్యమాలు చేయాలన్నా ఏదైనా దీక్షలు చేయాలన్నా చాలా బాగా చేయగలుగుతారు మీరు. అలాగే రాజకీయ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు, మంచి పదవులు పొందగలుగుతారు. రాజకీయ పరంగా ఏ సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో మీకు బాగా తెలుస్తుంది. రాజకీయ నాయకులకి సలహాదారులుగా ఉండగలుగుతారు మీరు. అలాగే రాజకీయాల పదవులు కూడా బ్రహ్మాండంగా అధిరోహిస్తారు మీరు. అలాగే ఏ పనినైనా సరే ఆలోచించి సులువుగా చేస్తారు. ఒక పనిని బండగా చేసేయకుండా దాన్ని సులువు ఏంటో వెతిగా సులువుగా చేయడం అంటే మీకు చాలా ఇష్టం. చాలామంది దాన్ని బద్ధకం అనుకుంటారు, కానీ మీ యొక్క తెలివితేటలతోటి ఆ పనిని సులువుగా చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీకు ఆహారం అంటే చాలా ఇష్టం. అనేక రకాల ఆహారాలని, అనేక రకాల రుచుల్ని, అనేక రకాల ప్రాంతాల్లో ఉండేటటువంటి పదార్థాలని బాగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మీకు కొంచెం ఈ ఆహారపు లౌల్యం వల్ల కొంచెం అనుకోని రోగాలు కానీ కొన్ని రకాల ఇబ్బందులు కానీ తలెత్తుతూ ఉంటాయి. ఆహారాన్ని కంట్రోల్ చేసుకోవడము, వ్యాయామం చేయడము మీరు చేసుకున్నట్లయితే కనుక మీ జీవితంలో చాలా కాలం మీరు ఆయుష్మంతులుగా ఉంటారని చెప్పచ్చు. మీకు వాహన యోగం విపరీతంగా కనపడుతోంది. అనేక రకాల వాహనాలు మారుస్తారు, అనేక రకాల మొబైల్ గ్యాడ్జెట్స్ కానీ, ఖరీదైన వాహనాలు కానీ, లగ్జరీ లైఫ్ని కానీ బాగా అనుభవిస్తారు మీరు. అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సరదాగా ఎక్కువగా తిరుగుతూ ఉండడానికి ప్రయత్నం చేస్తారు మీరు. అలాగే ఇల్లు కానీ, పొలాలు కానీ, ఆస్తులు కానీ కొనడానికి బాగా ప్రయత్నం చేస్తారు మీరు. మీకు ఫస్ట్ స్త్రీ సంతానం కలిగి తర్వాత పురుష సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. అయితే సంతానాన్ని చాలా బాధ్యతగా పెంచుతారు. సంతానం అంటే విపరీతమైన ప్రేమాశక్తి ఉంటుంది మీకు. సంతానం కోసం ఏం చేయడానికైనా సరే తెగిస్తారు మీరు. వాళ్ళ కోసం బాగా డబ్బులు దాస్తారు, లేదా ఆస్తులు దాచిపెట్టి వాళ్ళకి ఇస్తారు. అలాగే విద్యా వినయ విధేయతలు అంటే మీకు చాలా ఇష్టం, కాబట్టి పిల్లలు కూడా అలాగే వినయ విధేయతలతో ఉండాలని కోరుకుంటారు మీరు. మీరు కూడా గురువుల పట్ల, పెద్దల పట్ల వినయ విధేయతను ప్రదర్శిస్తారని చెప్పచ్చు. మీకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటారు. అలాగే మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళ జీవితాంతం వదలరు. మీతో స్నేహం చేసే వాళ్ళకి ఎంతైనా సరే పెట్టాలనుకుంటారు, ఎంతైనా సహాయం చేయాలనుకుంటారు. మీరు స్నేహానికి చాలా గౌరవాన్ని ఇస్తారు, విలువనిస్తారని చెప్పచ్చు. అలాగే కుటుంబ సభ్యుల కన్నా స్నేహితులతో ఎక్కువగా మంచి విషయాలు మాట్లాడతారు. అలాగే మీ లోపల ఉండే మనసులో ఉండేటటువంటి బాధలు కానీ, కష్ట సుఖాలు కానీ పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే సంతానం ద్వారా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. మీ సంతానం మంచి స్థాయిలోకి వెళుతుంది. సంతానం మిమ్మల్ని చివరి దశలో బాగా చూస్తారని చెప్పచ్చు. మీకు ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ. దైవభక్తి అన్నా, దాన ధర్మాలన్నా, పూజాది కార్యక్రమాలన్నా, ఆలయాలు తిరగడమన్నా, తీర్థయాత్రలు చేయడమన్నా, గురువుల యొక్క మాటలు వినడమన్నా ఇవి చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు మీరు. అలాగే మీ అంతటి మీకు దానగుణం ఎక్కువ. అలాగే ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి మీకు. నరాల బలహీనత కానీ, లో బీపీ కానీ, లేదా హై బీపీ కానీ, షుగర్ ప్రభావాలు కానీ, లేదా కీళ్లవాతం కానీ, కాలేయ సమస్యలు కానీ, గుండె జబ్బులు కానీ, చర్మ రోగాలు కానీ, దీర్ఘకాలిక రోగాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, థైరాయిడ్ లాంటివి కానీ మీకు మధ్య వయస్సులో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి మీరు. అయితే మీకు కొంచెం శత్రువులు అధికంగా ఉంటారు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునే వారు, లేదా మిమ్మల్ని నష్టపరచాలనుకునే వారు చాలామంది ఉంటారు. కాబట్టి శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో ఎవరిని నమ్మడానికి కానీ, లేదా ఎవరినైనా నమ్మి పెట్టుబడులు పెట్టడానికి కానీ మంచిది కాదు. మీకు ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెద్దగా కలిసి రావని చెప్పచ్చు. అన్నిటికన్నా ఎక్కువగా నరఘోష విపరీతంగా ఉంటుంది మీకు. తద్వారా ఏమిటంటే కనుక మీరు ఎప్పుడు పాడైపోతారా అని ఆలోచించే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. మిమ్మల్ని పాడు చేయడానికి చూసే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు.
కానీ మీ పట్టుదల, మీ తెలివితేటలు, మీ సామర్థ్యము, మీ ధైర్యము మిమ్మల్ని కాపాడతాయని చెప్పచ్చు. ఎంతమంది శత్రువులు ఉన్నా సరే వాళ్ళకి గుణపాఠం చెప్పగలుగుతారు, వాళ్ళని జయించగలుగుతారు. అలాంటి లక్షణాలు ఉంటాయి. ఒక సమయంలో కోర్టు వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, పోలీస్ కేసుల వ్యవహారాలు కానీ మిమ్మల్ని కలచివేస్తాయని చెప్పచ్చు. ఏదేమైనా వాటి నుంచి కూడా మీరు చాలా తొందరగానే బయటపడతారు. మీరు చేయలేని తప్పుకి ఒక సమయంలో మీకు నిందపడే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. మీకు అందమైనటువంటి భార్య ఉండడము, భార్య ద్వారా విశేషమైనటువంటి సుఖము పొందడము జరుగుతుంది. భార్య వల్ల ధనలబ్ధి కూడా కనపడుతుంది అని చెప్పచ్చు. భార్య యొక్క సపోర్ట్ భర్తకి, భర్త యొక్క సపోర్ట్ భార్యకి ఉండడం వల్ల అన్యోన్య దాంపత్యంగానే మీరు ఉంటారని చెప్పచ్చు. అయితే మీకు పరపురుష వ్యామోహాలు, పరస్త్రీ వ్యామోహాలు ఖచ్చితంగా ఉంటాయి. తద్వారా ఒక సమయంలో ఈ వ్యామోహాల వల్ల కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటారు. తర్వాత మళ్ళీ వాటి నుంచి బయటపడడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. ఒకనొక సమయంలో కోరికలని అదుపు చేసుకోలేక కొన్ని తప్పులు, పొరపాట్లు కూడా చేస్తారని చెప్పచ్చు. ఆ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. అయితే వైవాహిక జీవితంలో మాత్రం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు ఏర్పడినా కూడా మళ్ళా తిరిగి కలుస్తారు. మీకు పూర్ణాయుష్యు కనపడుతోంది, ఎక్కువ కాలం బతికే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. చిన్న చిన్న శారీరకపరమైన రోగాలు ఉన్నా కూడా మీరు ఆయుష్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మీకు కొంచెం చర్మ సంబంధమైన రోగాలు అస్తమాటు వస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే దెబ్బలు తగులుతూ ఉండడం, అస్తమాటు కూడా ఎక్కడో పడిపోతూ ఉండడం, రక్త దర్శనం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది మీకు. అలాగే పితృవంశానికి సంబంధించినటువంటి వారికి బాగా ఎక్కువ సహాయం చేస్తారు మీరు. అలాగే మీ పితృవంశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారు. పిత్రార్జితాన్ని బాగా అనుభవిస్తారు. అంటే తల్లిదండ్రుల యొక్క ఆస్తులు బాగా కలిసి వస్తాయి మీకు. అయితే ధర్మమన్నా, శాస్త్రమన్నా, న్యాయమన్నా బాగా ఇష్టపడతారు. ఎవరికి అపకారం చేయకూడదు అనుకుంటారు, మోసం చేయకూడదు అనుకుంటారు. ఎవరన్నా మోసం చేసినా, అపకారం చేసినా సహించరు, వాళ్ళు దూరం పెడతారు. అయితే మీలో ఎక్కువగా చదువుకున్న వాళ్ళు బాగా ఉంటారు. లాయర్లు గాను, డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, మంచి మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు గాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను బాగా రాణిస్తారని చెప్పచ్చు. అలాగే వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా ఈ రాశిలో వారికి విపరీతంగా యోగిస్తుంది. వ్యవసాయంలో చాలా బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తారు. టెక్నాలజీని చాలా బాగా ఉపయోగిస్తారు వ్యవసాయంలో. అలాగే వ్యాపారాలు చేసేవారు కూడా మంచి మెళుకువలు ఉంటాయి. ఈ రంగంలో వ్యాపారాలు చేసేవారు అనేక రకాల వ్యాపారాలను విస్తరించగలుగుతారు, ధనం బాగా సంపాదించగలుగుతారు, తెలివితేటలతో వ్యాపారం చేయగలుగుతారు. కానీ నమ్మక ద్రోహాలు మాత్రం, అలాగే కొన్ని రుణ ప్రభావాలు మాత్రం, అరువులు ఇవ్వడం వల్ల నష్టాలు మాత్రం ఎక్కువ ఉంటూ ఉంటాయి మీకు. అలాగే అణుపరీక్షలు చేసేవాళ్ళు గాను, సాంకేతిక పరిజ్ఞాన పరంగాను, లేదా కొంచెం ర్యాకెట్లకి సంబంధించినటువంటి తయారు చేసే విభాగంలో కానీ, లేదా కొన్ని రకాల ప్రయోగాలు చేసే విభాగంలో కానీ బాగా రాణిస్తారు. ఆర్మీ రంగాల్లోనూ, అలాగే కొన్ని రకాల పోలీస్ పరమైనటువంటి శాఖలలోనూ, కలెక్టరేట్ సంబంధించిన శాఖల్లోనూ ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. వీళ్ళకి వాహన రంగం బాగా కలిసి వస్తుంది, ట్రాన్స్పోర్ట్ రంగం బాగా కలిసి వస్తుంది, వెహికల్ ఫైనాన్స్ చాలా బాగా కలిసి వస్తుంది, ఇంజనీరింగ్ విభాగం చాలా బాగా రాణిస్తుంది, అలాగే యంత్ర పరికరాలు చాలా బాగా రాణిస్తాయి, అలాగే విద్యుత్ వాహనాలకు సంబంధించి తయారీ పరిశ్రమలు బాగా రాణిస్తాయి, అలాగే హోటల్ బిజినెస్లు బాగా రాణిస్తాయి, ఐరన్కి సంబంధించినటువంటి వ్యాపారాన్ని బాగా రాణిస్తాయి, గృహోపకరణ వస్తువులు అమ్మే వస్తువులను కూడా బాగా లాభిస్తాయి, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా రాణిస్తాయి, కంప్యూటర్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా వీళ్ళకి బాగా రాణిస్తాయి. అలాగే పొట్టు పరిశ్రమలు కానీ, బంగారం పరిశ్రమ కానీ వీళ్ళకి బాగా రాణిస్తుంది అని చెప్పచ్చు. ఇలా అనేక రకాల వ్యాపారాలు వీళ్ళు చాలా ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలుగుతారు. వీళ్ళకి సంపాదన చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, డబ్బులు చాలా బాగా దాస్తారు. అయితే కొన్ని పరిస్థితుల్లో మాత్రం మీరు సంపాదించిన డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోకుండా ఇతరులకు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తూ ఉంటుంది. అయితే ఒకానొక సమయంలో బాగా దారుణంగా డబ్బు నష్టపోతారు, తర్వాత మళ్ళీ తిరిగి పొందగలుగుతారని చెప్పచ్చు. అయితే వీళ్ళకి శుభకార్యాల నిమిత్తం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు బాగా ఉంటూ ఉంటాయి. అలాగే పండితులకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, గొప్పవాళ్ళకి కానీ దాన ధర్మాలు చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. మీకు మంచి కార్యక్రమాలు చేయడం అన్నా, దేవతా కార్యక్రమాలు చేయడం అన్నా చాలా ఇష్టం. అలాగే ఈ యొక్క రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంబంధించి 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు ఏమిటి అంటే కనుక వీళ్ళకి వినయ విధేయతలు బాగా ఎక్కువ. అలాగే చెడు పనులు చేయడానికి ఇష్టపడరు, ఎవరైనా చెడు పనులు చేస్తే వాళ్ళు దూరం పెడతారని చెప్పచ్చు. వీళ్ళకి వ్యసనాలంటే పెద్ద ఇష్టం ఉండదు. ఒకవేళ వ్యసన పనులు అయితే కనుక ఈ రాశిలో ఉండేవారు చాలా ఇబ్బంది పడతారు. వీళ్ళకి పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వీళ్ళకి. అయితే కొన్ని రహస్య పనులు చేయడం వల్ల చాలా ఇబ్బంది పడతారు వీళ్ళు. కాకపోతే కొన్ని రకాల రహస్యపరమైన పనుల ద్వారా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు వీళ్ళు. వీళ్ళకి ధన సంపాదన అంటే చాలా ఇష్టం, డబ్బు కోసం ఏదైనా సరే తెగించడానికి సిద్ధపడతారు వీళ్ళు. అలాగే కోప స్వభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ధనం విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి కోరికలు విపరీతంగా ఉంటాయి. అలాగే ఏదైనా సరే వాళ్ళు అనుకున్నది సాధించేదాకా నిద్రపోరని చెప్పచ్చు. వీళ్ళకి చిన్నప్పుడు లేదా వృద్ధాప్యంలోనూ బాగా ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీరు కనుక కెంపు ధరిస్తే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. మీకు మంగళవారము, ఆదివారము కూడా, బుధవారము కూడా మంచి కలిసి వచ్చేటటువంటి వారాలు.
మీకు కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు నెంబర్లు లక్కీ నెంబర్లు ఏంటంటే కనుక 1, 5, 7, 9 మీకు కలిసి వచ్చేటటువంటి లక్కీ నెంబర్లు. మీకు పనికిరాని నక్షత్రాలు ఏంటంటే కనుక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రాలు మీకు పనికిరావు, 5 నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాలు ఉండేటటువంటి రోజుల్లో ప్రయాణాలు చేయడం కానీ, ఈ నక్షత్రం వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు కలుపుకోవడం కానీ, లేదా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ మీకు పెద్దగా మంచిది కాదు. ఇక శ్రవణ నక్షత్రం వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. శ్రవణ నక్షత్రం వారికి సంపద అంటే చాలా ఇష్టం. డబ్బు విపరీతంగా సంపాదిస్తారు, డబ్బులు బాగా దాస్తారు, ఐశ్వర్యవంతులు అవుతారు. వీళ్ళు ఏకపత్ని వ్రతులు లేదా ఏక సంతాన వ్యవహారకర్తలని చెప్పొచ్చు. అంటే వీళ్ళకి ఒకే భర్త లేదా ఒకే భార్యతో వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అలాగే సంతానం విషయంలో కూడా తక్కువ సంతానంగానే ఉంటూ ఉంటారు, లేదా 1 లేదా 2 సంతానాలు ఎక్కువ కలుగుతుంటాయి. వీళ్ళకి దాన ధర్మాలు అంటే చాలా ఇష్టం. అలాగే సొంతంగా సంపాదించాలని తపన బాగా ఇష్టం. భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకి విపరీతమైన ప్రేమానురాగాలు ఉంటాయి. అలాగే నిత్యం నవ్వుతూ ఉంటారు, సరదాగా ఉంటారు, అందరినీ సంతోషపరుస్తూ ఉంటారు. వీళ్ళకి కీర్తి అంటే చాలా ఇష్టం, పట్టుదల అంటే చాలా ఇష్టం. ఏ పనైనా సరే అవలేలంగా తెలివితేటలు చేయగలుగుతారు వీళ్ళు. అలాగే ఇతరుల యొక్క సహకారం వీళ్ళకి చాలా బాగా అందుతుంది. సంఘంలో మంచి గౌరవం ఉంటుంది. మీరు కనుక ముత్యం ధరిస్తే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు సోమవారము, బుధవారము, గురువారము మీకు చాలా బాగా కలిసి వస్తాయి. మీకు కలిసి వచ్చేటటువంటి నెంబర్లు 1, 4, 5, 7 మీకు బాగా కలిసి వచ్చేటటువంటి నెంబర్లు. అలాగే మీకు పనికి రాని నక్షత్రాలు ఏమిటి అని కనుక అశ్విని, మఖ, మూల నక్షత్రాలు మీకు పనికిరావు, 5 నక్షత్రాలు అయితే. కాబట్టి ఈ నక్షత్రాల సమయంలో ప్రయాణాలు చేయడం కానీ, ఈ నక్షత్రాల వారితో సంబంధ బాంధవ్యాలు కలుపుకోవడం కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ మీకు పెద్దగా కలిసి రాదు అని. ఇక ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. వీరికి పట్టుదల విపరీతంగా ఉంటుంది. అనేక రకాల భాషలు మాట్లాడగలుగుతారు, మాటతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అలాగే సత్యం మాట్లాడతారని చెప్పచ్చు, సత్య ధర్మ పరాక్రమం అని చెప్పచ్చు. అలాగే ధనం పట్ల విపరీతమైన ఆశ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు అనేక రకాల కొత్త ధనాన్ని కోరుకుంటారు, కొత్త ప్రాంతాలు తిరుగుతారు, కొత్త పుస్తకాలు చదువుతారు. వీళ్ళ చూపు చాలా కఠినంగా, తీక్షణంగా ఉంటుంది. అలాగే చాలా కొట్టినట్టు మాట్లాడతారు వీళ్ళు. అలాగే చురుగ్గా ఉంటారు. అలాగే గొప్పవాడిని అవ్వాలనేటటువంటి ఒక రకమైన ఆలోచనలు ఉంటాయి వీళ్ళకి కొంచెం చామంచాయితో ఉండేటటువంటి శారీరక సౌందర్యం ఉంటుంది. వీళ్ళ మాటలకు ఎదుటి వాళ్ళు చక్కగా దాసోహం అవుతారు. వీళ్ళు మంచి ఉత్సాహవంతులుగా ఉంటూ ఉంటారని చెప్పచ్చు. అనేక రకాల తంత్ర మంత్ర యంత్రాల విషయాల్లో, జ్యోతిష విషయాల్లో బాగా వీళ్ళకి జ్ఞానం ఉంటుంది. అనేక రకాల శాస్త్రాలు, అనేక రకాల విద్యలు నేర్చుకోగలుగుతారు. వీళ్ళు పగడం ధరిస్తే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు మంగళవారము, బుధవారము, శనివారం మీకు బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటటువంటి నెంబర్లు 1, 2, 3, 4 మీకు బాగా కలిసి వస్తాయి. మీకు పనికిరాని నక్షత్రాలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు మీకు పనికిరావు, ఎందుకంటే 5 నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాలు ఉండేటటువంటి సమయంలో ప్రయాణాలు చేయడం కానీ, ఈ నక్షత్రాల వారితో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ, సంబంధ బాంధవ్యాలు కలుపుకోవడం కానీ పెద్దగా మంచిది కాదు. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి మకర రాశి అవుతోంది. మీ రాశికి అధిపతి శని అవుతున్నాడు. మీకు పెట్టవలసిన పేరులో మొట్టమొదటి అక్షరం బో, జా, జీ అనే అక్షరాలతో పేరు పెడితే మంచిది. మీ నక్షత్ర గణం మనుష్య గణం అవుతుంది. మీ నక్షత్ర జంతువు ముంగీస. మీ నక్షత్ర నాడి అంత్యనాడి అవుతుంది. మీ నక్షత్ర పాదం తామ్రపాదం. మీరు పూజించవలసినటువంటి గ్రహం సూర్యుణ్ణి, శని పూజించాలి. పూజించవలసినటువంటి దైవం శివుణ్ణి, ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా పూజ చేయడం మంచిది. చేయవలసినటువంటి ఆచారం ఆదివారం నాడు ఉపవాసం ఉండడం, సూర్య నమస్కారాలు చేయడం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీ అదృష్ట సంఖ్య 1. మీరు రోజు పెట్టుకోవాల్సినటువంటి బొట్టు సింధూరాన్ని, గంధాన్ని, కుంకుమని రోజు బొట్టు పెట్టుకోవాలి. మీరు చేయవలసినటువంటి పారాయణ సూర్య అష్టోత్తరాన్ని పారాయణ చేయడం, లేదా 12 సార్లు సూర్యునికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష ద్వాదశముఖి లేదా ఏకముఖి రుద్రాక్ష ధరించడం మంచిది. అదృష్ట రత్నం జాతి కెంపు. ఏ వేలుకి ధరించాలంటే కనుక ఉంగరం వేలుకి ధరించాలి. అదృష్ట వృక్షం తెల్ల జిల్లేడుని కానీ, మారేడు కానీ నాటడం కానీ, దానికి పూజ చేయడం కానీ మంచిది. మీరు పాటించవలసినటువంటి యొక్క పండుగ ఏమిటి అంటే కనుక రథసప్తమి కానీ, శ్రీరామనవమి కానీ పాటించడం మంచిది. మీరు చదవలసినటువంటి పురాణం భవిష్య పురాణాన్ని కానీ, విష్ణు పురాణం కానీ చదవడం మంచిది. మీరు పాటించవలసిన లేదా చదవలసిన మంత్రం ఏమిటంటే కనుక ఓం సూర్యాయ నమః అని ఎప్పుడూ స్మరణ చేసుకుంటే బాగుంటుంది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు ఎరుపు రంగు. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు, ఉత్తరం బాగా కలిసి వస్తుంది. మీరు చేయవలసినటువంటి దానం గోధుమలు కానీ, గోధుమలతో చేసినటువంటి పిండి వంటలు కానీ దానం చేయడం మంచిది. మీరు ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చెయ్యకూడదు. అలాగే ప్రతిరోజు చేయవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటంటే కనుక ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ అనేటటువంటి రుద్ర గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు కూడా పొద్దునే లేచి స్నానం చేసి
మీ దేవుడి మందిరంలో కూర్చొని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ జపం చేసుకుని తర్వాత మీ పనుల్లో నిమగ్నమైనట్లయితే కనుక మీకు ఆ రోజంతా కూడా విజయం కలిసి వస్తుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి జీవితంలో ఆచరించవలసినటువంటి నియమాలు. మీరు ప్రతిరోజు కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకోకుండా అసలు బయటికి వెళ్ళకూడదు. అలాగే సూర్యనారాయణమూర్తి యొక్క ఆలయాలు ఎక్కువగా దర్శనం చేయడానికి ప్రయత్నం చేయండి. శ్రీరామ నవమి కానీ రథసప్తమి కానీ పండుగలు భక్తి శ్రద్ధలతో ఆచరించడానికి ప్రయత్నం చేయండి. రవిని పూజించండి ఎక్కువగా, ముఖ్యంగాను దీపారాధన చేయండి ఎక్కువగా సూర్యనారాయణమూర్తికి. అలాగే గోధుమ రవ్వతో బెల్లంతో చేసినటువంటి వంటకాలు సూర్యుడికి నైవేద్యంగా పెట్టండి. అలాగే వీధిలో ఉండేటటువంటి ఎవరైనా అనాథలు ఉంటే కనుక వాళ్ళకి రేగుపళ్ళు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆహార పదార్థాలు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా దత్త చరిత్రను కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ ఆదిత్య హృదయాన్ని కానీ పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే సింధూరాన్ని చందనాన్ని బొట్టు పెట్టుకోండి. దేవాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి. మీ సొంత ఖర్చులతో బావి తవ్వించడం కానీ కుళాయిలు ఏర్పాటు చేయడం కానీ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ చేయండి. తల్లిని తండ్రిని విపరీతంగా గౌరవించండి. వాళ్ళకి ప్రతి సంవత్సరం బట్టలు కొనివ్వండి. నల్లని నీలి రంగుతో కూడుకున్నటువంటి వస్తువులు కానీ దుస్తులు కానీ వాడకండి. ఎరుపు రంగు దుస్తులు ధరించండి ముఖ్యంగా. అలాగే చపాతీలు కానీ గోధుమలతో చేసిన పిండి వంటకాలు కానీ ఎవరికైనా లేని వారికి పంచిపెట్టండి. తులసిమాల లేదా రాగిమాల మెడలో వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా రాత్రి ఒక రాగి పాత్రలో నీళ్లు పెట్టి పొద్దున్నే దాన్ని తాగడానికి ప్రయత్నం చేయండి, రాగి చెంబులో నీళ్లు. అలాగే రవిగ్రహ అష్టోత్తర శతనామావళిని పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏ పని మొదలుపెట్టినా ఆదివారం నాడు సూర్యహోరం మొదలుపెట్టండి, మీకు బాగా కలిసి వస్తుంది. ఎర్రని పంచి కండువాని లేదా తువ్వాలని మీ యొక్క బ్రాహ్మణులకు దానం చేయండి. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ పుట్టినరోజు వస్తుంది కదా, పుట్టినరోజు నాడు అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతిరోజు కూడా భగవంతుని ఎరుపు రంగు పుష్పాలతో కానీ పసుపు రంగు పుష్పాలతో కానీ పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. మేనమావల్ని ఆడబడుచుల్ని గౌరవించడానికి వాళ్ళకి ప్రతి సంవత్సరం బట్టలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆదివారం రోజున శివుడికి అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. గోధుమలు కానీ ఎరుపు రంగు పూలతో కానీ ఈ యొక్క భగవంతుని అర్చించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం మంచిది. ఆదివారం నాడు రవిగ్రహానికి ఎర్రని వస్త్రం కప్పి గన్నేరు పుష్పాలతో పూజ చేస్తే చాలా బాగుంటుంది. అష్టోత్తరంతో పూజ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది మీకు. ఇక శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి మకర రాశి అవుతుంది. మీ రాశికి అధిపతి శని అవుతున్నాడు. మీకు పెట్టవలసిన పేర్లో మొట్టమొదటి అక్షరం జూ, జే, జో, ఖ అనే అక్షరాలతో పేరు పెట్టాలి. మీ నక్షత్ర గణం దేవగణం అవుతుంది. మీ నక్షత్ర జంతువు కోత అవుతున్నాడు. మీ నక్షత్ర నాడి అంత్యనాడు అవుతుంది. మీ నక్షత్ర పాదం తామ్రపాదం అవుతుంది. మీరు పూజించవలసినటువంటి గ్రహం చంద్రుణ్ణి కానీ శని కానీ ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. మీరు పూజించవలసినటువంటి దైవం అమ్మవారిని ఆంజనేయ స్వామి వారిని ఎక్కువ ఆరాధన చేయాలి. మీరు చేయవలసినటువంటి ఆచారం శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమ పూజ చేయించడం, ఉపవాసం ఉండడం చాలా మంచిది. అలాగే మీ అదృష్ట సంఖ్య 2. మీరు రోజు పెట్టుకోవాల్సినటువంటి బొట్టు కుంకుమ సింధూరం 2 పెట్టుకోవాలి. మీరు చేయవలసినటువంటి పారాయణ దేవి భాగవతాన్ని లలితా సహస్రాన్ని పారాయణ చేయడం, స్తోత్రం చేయడం చాలా మంచిది. ధరించవలసినటువంటి రుద్రాక్ష ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. మీ అదృష్ట రత్నం ముత్యం. మీరు ధరించవలసినటువంటి చేతివేలు కుడి చేతి ఉంగరవేలుకి ధరించాలి ముత్యాన్ని. మీరు పూజించవలసినటువంటి వృక్షం తెల్ల జిల్లేడిని తులసిని పూజించాలి. కుదిరితే ఒక 100 మొక్కలు నాటండి. అలాగే మీరు ఖచ్చితంగా ఆచరించవలసిన పండుగ దేవీ నవరాత్రములు, హనుమత్ జయంతి కూడా. మీరు చదవవలసినటువంటి పురాణం దేవీ భాగవతం. మీరు పఠించవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు నిత్యం స్మరణ చేసుకుంటూ ఉంటే మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు, ఉత్తరం, పడమర. మీరు చేయవలసినటువంటి దానం బియ్యం, నువ్వులు దానం చేయాలి. మీరు ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు అశ్విని, మఖ, మూల. ఈ నక్షత్రాలు ప్రయాణం చేయకూడదు. ప్రతిరోజు పఠించవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటి అంటే కనుక కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాదు అనేటటువంటి దుర్గా గాయత్రి మంత్రాన్ని కనుక ప్రతిరోజు పొద్దున లేచి స్నానం చేసి మీ ఇంట్లో ఉండే దేవతా మందిరంలోకి వచ్చి 108 సార్లు కానీ 1008 సార్లు కానీ జపం చేసుకుని తద్వారా మీ పనుల్లో నిమగ్నమైన నైతికంగా ఆ రోజంతా అక్కడ మీకు శుభప్రదంగా ఉంటుంది. ఇక శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వాళ్ళ జీవితంలో ఆచరించవలసిన కొన్ని నియమాలు ఏమిటి అంటే కనుక ప్రతిరోజు విభూతిని కుంకాన్ని బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకోకుండా బయటకు వెళ్ళకూడదు అసలు. ప్రతిరోజు మర్రి చెట్టుకి నీళ్లు పోయడానికి ప్రయత్నం చేయండి. పేదవారికి పాలు కానీ లేదా ఆహార పదార్థాలు కానీ పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు అమ్మవారికి పార్వతీదేవికి కానీ దుర్గాదేవికి కానీ ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా నదిని దాటేటప్పుడు రాగి నాణ నదిలో వేయండి. అలాగే పక్షులకి నవధాన్యాలు ఆహారంగా వేయడానికి ప్రయత్నం చేయండి.
అలాగే ప్రతిరోజు కూడా తల్లికి తండ్రికి కూడా నమస్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శనివారం నాడు ఎక్కడైనా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. పేదవాళ్ళు ఉంటే కనుక పేదవాళ్ళ అమ్మాయి ఉంటే కనుక అమ్మాయికి కన్యాదానం చేయడానికి, వివాహం ఖర్చులు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే కలువ పువ్వుల్ని తామర పువ్వుల్ని ఎక్కువగా పెంచడానికి, వాటితో అమ్మవారికి పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలతో కుంకుమ పూజ చేయండి. అలాగే మాస శివరాత్రి రోజున శివుడికి పాలతో అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు వీలైనప్పుడు రావి చెట్టుకు నీళ్లు పోయండి. కుదిరితే మీ జీవితంలో ఒక 100 రావి చెట్లు నాటండి. అలాగే వ్యక్తిగత విషయాలు ఎవరితోటి చర్చించుకోకండి. మీ సీక్రెట్స్ ఎవరికి చెప్పద్దు అసలు. అలాగే పాలతో వండినటువంటి పిండి పదార్థాలని పిల్లలకు పంచిపెట్టండి. గృహంలో ఎప్పుడూ కూడా ఒక ఆవును పెంచడానికి ప్రయత్నం చేయండి. చంద్రహోరలో అమ్మవారిని పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రీ సూక్తాన్ని పారాయణ చేయడం కానీ వినడం కానీ ప్రయత్నం చేస్తే మీకు ధనలాభం కలుగుతుంది. తెల్లని వస్త్రాలు ధరించడము, తెలుపు రంగు పంచికండువ బ్రాహ్మణులకు దానం చేయడం మంచిది. శ్రీశైలంలో ఉండేటటువంటి బ్రహ్మరామగా మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకోవడం మీకు మంచిది. వెండి ఉంగరాన్ని కానీ స్ఫటికమాలను కానీ ధరించడానికి ప్రయత్నం చేయండి. మహాశివరాత్రి, కృష్ణాష్టమి పండుగలు మాత్రం భక్తి శ్రద్ధలతో ఆచరించండి. ఆ రోజు అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి నెల కూడా నెల పొడుపున చంద్ర దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సోమవారం లేదా పౌర్ణమి రోజుల్లో సాయంత్రం అట్లా అమ్మవారికి అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. తెల్లని పుష్పాలతోటి అమ్మవారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లలితా సహస్రనామ స్తోత్రం రోజు పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. శివాలయంలో ప్రతిరోజు కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో ఆవు నెత్తితో దీపారాధన చేసుకోండి. ఇక ధనిష్ట నక్షత్రం 1-2 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి మకర రాశి అవుతోంది. మీ రాశికి అధిపతి శని అవుతున్నాడు. మీకు పెట్టవలసిన పేరులో మొట్టమొదటి అక్షరం గా, గి అనే అక్షరాలతో పేరు పెట్టాలి. మీ నక్షత్ర గణం రాక్షస గణం అవుతోంది. మీ నక్షత్ర జంతువు సింహం అవుతోంది. మీ నక్షత్ర నాడి మధ్యనాడి అవుతోంది. మీ నక్షత్ర పాదం తామ్రపాదం అవుతోంది. మీరు పూజించవలసినటువంటి గ్రహం శనిని, కుజుని పూజించాలి. మీకు కలిసొచ్చేటటువంటి దైవం వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మీరు చేయవలసినటువంటి ఆచారం బుధవారం వెంకటేశ్వర స్వామి వారికి, అలాగే మంగళవారం ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించుకోవడం. ఆ 2 వారాలు ఉపవాసం ఉండడం మంచిది. అదృష్ట సంఖ్య 9. మీరు రోజు పెట్టుకోవాల్సినటువంటి బొట్టు కుంకుమ, గంధము, సింధూరము 3 కూడా పెట్టుకోవడం మంచిది. మీరు ఖచ్చితంగా చేయవలసిన పారాయణ భగవద్గీత పారాయణ, సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని పారాయణ చేయడం మంచిది. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష షణ్ముఖి రుద్రాక్ష. మీ అదృష్ట రత్నం పగడం. మీరు ఏ వేలుకి ధరించాలని కనుక ఎడమ చేతి ఉంగరం వేలుకి ధరించడం చాలా మంచిది. మీరు పూజించవలసినటువంటి వృక్షం జమ్మి చెట్టుని కానీ, మారేడు చెట్టుని కానీ పూజించడం కానీ, ఒక 100 మొక్కలు నాటడం కానీ మంచిది. మీరు ఖచ్చితంగా పాటించవలసిన పండుగ హనుమ జయంతి, సుబ్రహ్మణ్య షష్ఠిని ఖచ్చితంగా పాటించాలి. మీరు చదవలసినటువంటి పురాణం విష్ణు పురాణము, స్కాంద పురాణాన్ని చదవడం మంచిది. మీరు ఖచ్చితంగా జపించవలసిన మంత్రం ఓం నమో వెంకటేశాయ నమః. అలాగే మీకు కలిసొచ్చే రంగు ఎరుపు రంగు. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం దక్షిణం, పడమర. చేయవలసినటువంటి దానం ఏమిటి అంటే కనుక కందులని, నువ్వుల్ని దానం చేస్తే మీకు జీవితంలో చాలా మంచిది. మీరు ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు భరణి, పుబ్బ, పూర్వాషాఢ. ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేయకూడదు. ప్రతిరోజు చదవవలసినటువంటి గాయత్రి మంత్రం ఓం అంగారకాయ విద్మహే భూమి పుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాతు అనేటటువంటి కుజగాయత్రి మంత్రాన్ని రోజు కనుక పొద్దునే లేచి స్నానం చేసి మీ ఇంట్లో ఉండే దేవతా మందిరంలో కూర్చుని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ జపం చేసుకుని తర్వాత మీ పొలంలో నిమగ్నమైనట్లయితే కనుక మీకు ఆ రోజంతా కూడా అన్ని రకాల పనులు సకాలంలో జరుగుతాయి. ఇక ధనిష్ట నక్షత్రం 1-2 పాదాల వారికి సంబంధించి జీవితంలో ఆచరించవలసిన కొన్ని ప్రత్యేక నియమాలు ఏమిటి అంటే కనుక ప్రతిరోజు కూడా సింధూరాన్ని, కుంకుమని బొట్టు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. బొట్టు లేకుండా అసలు ఎక్కడికి వెళ్ళకండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతిరోజు దర్శనం చేసుకోండి. మీ పూజా మందిరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఫోటో పెట్టి దానికి ఖచ్చితంగా నువ్వుల నూనెతో కానీ ఆవు నెత్తితో కానీ దీపారాధన చేసి ఏదైనా దండ వేయండి. అలాగే కుటుంబ సభ్యుల వద్ద నుంచి కానీ ఇతరుల దగ్గర నుంచి కానీ ఉచితంగా ఏ వస్తువు తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఎరుపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించండి. ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. ప్రతి మంగళవారం సాధువులకి లేదా లేని వారికి అన్నదానం చేయండి. భోజనాలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీ పుట్టినరోజు నాడు అనాథ శరణాలయంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. వస్త్రదానం చేయండి. మంగళవారం దేవాలయంలో పులిహార నైవేద్యం పెట్టి పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా 7 వారాల పాటు సాధువులకి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. పాలు పొంగేటప్పుడు పొయ్యిలో పడిపోకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్య స్తోత్రం కానీ, నాగస్తోత్రాన్ని కానీ పారాయణ చేయడం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. శుక్రవారం నాడు కుజహోరలో వ్యవసాయ పనులు ప్రారంభం చేసినా, మిగతా ఏ పనులు ప్రారంభం చేసినా మీకు బాగా కలిసి వస్తాయి. ఎరుపు రంగు జేబురువాలు కానీ వస్తువు కానీ జేబులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. పేదలకి కందులతో చేసినటువంటి వంటకాలతో ఏదైనా పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే పంచలోహాలతో చేసినటువంటి ఉంగరాన్ని కానీ వస్తువుని కానీ ధరించడానికి ప్రయత్నం చేయండి.
అలాగే మీ యొక్క సోదరుని కానీ లేకపోతే అన్నదమ్ములను కానీ పెద్దలు కానీ గౌరవించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులకి వస్త్రాలు కొనిపెట్టండి, బట్టలు. ఎరుపు రంగు మాల మెల్ల ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి, పగడమాల లాంటిది. నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయడానికి ప్రయత్నం చేయండి. ఏ పని ప్రారంభం చేసినా సూర్యోదయానికి పూర్వమే ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయండి, మీకు ఆ పని సకాలంలో పూర్తవుతుంది. అలాగే ఇంటికి పట్టికని ఎర్ర వస్త్రంతో కట్టేసేయడానికి ప్రయత్నం చేయండి, నరదిష్టి పోవడానికి. అలాగే మంగళవారము లేదా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామివారికి అభిషేకం చేయించుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి. ఎరుపు రంగు పుష్పాలతో స్వామివారికి అష్టోత్తరంతో పూజ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి మంగళవారం మట్లు. వివాహం కాని స్త్రీలు ఉంటే కనుక కాత్యాయని వ్రతం చేస్తే మీకు వివాహం అయిపోతుంది చాలా తొందరగా. అలాగే వివాహం కానటువంటి వారు ఒక మంగళవారం కేజింపావు ఈ యొక్క కందులు, అలాగే ఎర్రటి వస్త్రం, బూడిద గుమ్మడికాయ బ్రాహ్మణులకు దానం చేయడం, అలాగే ఎరుపు రంగు పంచి కొనువని బ్రాహ్మణులకు దానం చేయడం చేసినట్లయితే కనుక మీకు వివాహం అవుతుంది. అలాగే ఏదైనా పనులు ఆటంకం వచ్చినా కూడా ఈ దానాలు చేస్తే మీకు ఆ పనులు సకాలంలో జరుగుతాయి. ఇవి ఈ విషయాలు. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.